బ్యాక్ టు క్రేజీ మిక్కున్ బ్లాగ్స్. నేను మీ మిక్కుని. మీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. గైస్, మీ అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా వీడియో ఏంటి అనేది ఆల్రెడీ తమిళంలో మీకు చూసే ఉంటారు కదా. నెక్స్ట్ ఇక నేను కొత్త వెహికల్ తీసుకుంటున్నా. ఆ వెహికల్ ఎలాంటిది, మోడల్ ఏంటిది, ఆ వెహికల్ కంపెనీ పేరు ఏం పేరు, అలాగే ఆ వెహికల్ ఏంటిది అనేది క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ మీకు మా వీడియో నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేయండి. అలాగే వీడియోలు చూసుకున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి గైస్. అండ్ లైక్ టాగా వీడియో. సో గాయస్, ఇప్పుడైతే నేను ప్రజెంట్ అయితే మెట్రోలో ఉన్నాను. మెట్రోలో నుంచి అయితే వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది. నేను 4 o'clock బండి తీసుకోవాలి. ఎందుకంటే 4 o'clock వరకు మంచి బోట్ ఉందని మా అన్న అయితే చెప్పారు. కాబట్టి నేను 4 o'clock లోపు అయితే వెహికల్ తీసేసుకోవాలి. కాబట్టి ఇప్పుడైతే నేనైతే మెట్రోలో దాటి వెళ్తున్నాను. ప్రజెంట్ వచ్చేసి నేనైతే సికింద్రాబాద్ సర్కిల్ కార్ అయితే రీచ్ అయ్యాను. సో గాయకి ఇప్పుడైతే నేనైతే ప్రజెంట్ సంగీత్ దగ్గర అయితే ఉన్నాను. అయితే ఇంకోటి అనేది అలా దేవుడు నేను బయటకు తీసుకుంటున్నాను. మరి ఏం కొట్టింది కానీ ఎండ అయితే అస్సలు లేదు. వర్షం పడేటట్టు మంచి స్మెల్ అయితే వస్తుంది. సో గాయస్, ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను సోమాజూడ దగ్గర వెళ్తున్నాను. ఇప్పుడు తాగేసాను. సోమాజూడకి వెళ్ళాలంటే మనం ప్రతి నుంచి లెఫ్ట్లో తీసుకోవాలి వెళ్తాను. కానీ సోమాజూడలో టీవీఆర్ షోరూంలో నాకైతే వెహికల్ అయితే రెడీగా ఉంది. ఫోగాస్ ఇప్పుడైతే నేను షోరూమ్ దగ్గరికి వచ్చేసాను. నేను ముందర చూడండి, రెడీగా పెట్టుకుంటే మా అన్న కూడా వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఒకటి బయట తీసుకున్నాక మళ్ళీ నేను మీకు మాట్లాడతాను గైస్. ఈరోజు నేను ఒక వెహికల్ అయితే తీసుకున్నాను. ఆ వెహికల్ ఎలాంటిది అంటే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ గైస్. ఎలక్ట్రిక్ స్కూటీ నేను తీసుకునేది. ఆ ఎలక్ట్రిక్ స్కూటీ ఏ మోడలు, కంపెనీ ఏంటిది మొత్తం క్లారిటీగా నేను వెహికల్ వచ్చాకనే చెప్తాను. ఎందుకు అనంటే వెహికల్ వచ్చాక నాకు క్లారిటీగా చూపిస్తాను. ఉన్న క్లారిటీ చాలా ఉంటుంది కాబట్టి నేను వచ్చాకనే ఎక్స్ప్లెయిన్. ఓకేనా గైస్, మరి కొత్త బైక్ దగ్గరికి వెళ్ళిపోయామా గైస్? ఇదే నా ఎలక్ట్రిక్ వెహికల్ కొత్తది. మీకు చెప్పాను కదా ఇందాక వీడియోను. ఇదే మా ఎలక్ట్రిక్ వెహికల్. ఇది వచ్చేసి టీవీఎస్ హైట్యూబ్ ఎక్స్ఈవి బేస్ మోడల్. ఈ వెహికల్ వచ్చేసి 1,51,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంది మన షోరూంలో అయితే. కానీ నేను ఈఎంఐలో తీసుకున్నాను. నాకు ఈఎంఐ డౌన్ పేమెంట్ వచ్చేసి 30,000 కడితే నాకు ఈఎంఐ వచ్చేసి పర్ మంత్ 3,600 ఈఎంఐ. అండ్ అలాగే సేఫ్టీ లాక్స్ అన్నీ కలిపి నాకు 1,62,585 రూపీస్ నాకు బండి కాస్ట్ అయితే పడ్డది. ఇంకా ఈఎంఐకు డౌన్ పేమెంట్తో మొత్తం టోటల్గా ఆన్ రోడ్ మీద కలిపితే 2,02,575 రూపీస్ నేను ఈ బండికి అయితే పే చేస్తున్నాను. రైట్, ఈరోజు నేను కొత్త వెహికల్ తీసుకుంటే కారణం ఏంటంటే చాలామంది పెట్రోల్ వెహికల్స్ వాడడం వల్ల పొల్యూషన్ అవుతుంది అని మన తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది. కాబట్టి దానికి నాకు ఫస్ట్ మా బ్రదర్ స్టార్ట్ చేశారు. ఆయన ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొని, అలా నేను కూడా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొని పొల్యూషన్ని నా వెహికల్ వల్ల ఇక్కడికి ప్రాబ్లం అవ్వద్దు అని నేను ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నాను. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఎలా ఉంటుంది, కండిషన్ ఏంటిది, అలాగే ఈ వెహికల్లో ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, ఈ వెహికల్ వల్ల ఏంటి మనకు లాభం అనేది మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనకి కంపెనీ అయితే ఫస్ట్ మనం వెహికల్ కొనగానే కంపెనీ మనకైతే 2 కీసెస్ ఇస్తుంది. ఒకటేమో మన ప్రజెంట్ వాడడానికి, ఇంకోటేమో ఒరిజినల్ కీస్. ఇది వచ్చేసి ఒరిజినల్ కీస్, ఇదేమో డూప్లికేట్ కీస్. ఈ కీస్ మనం ప్రజెంట్ వాడాలి, ఈ కీస్ ఇంట్లో పెట్టాలని కూడా మన షోరూమ్ వాళ్ళకి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ గైస్, ఇంకో విషయం ఏంటంటే మనం వెహికల్ కొనంగానే మనకి ఎంబడే ఇన్సూరెన్స్ కానీ సంబంధించిన పేపర్లు ఏవి ఇయ్యరు షోరూమ్ వాళ్ళు. నేను ఈరోజు డేట్ వచ్చేసి April 12th. ఈరోజు నాకు డెలివరీ తీసుకున్నా కదా, నాకు April 15th కానీ 16th కానీ ఆర్సీ ఇన్సూరెన్స్ ఇవన్నీ నాకు ఇస్తాను షోరూమ్ వాళ్ళు చెప్పారు. కాబట్టి 2 రోజులు పోలీసులు పట్టుకుంటే చూపించడానికంటూ ఒక పేపర్ అయితే ఇచ్చారు నాకు. అది కూడా మీకు క్లారిటీగా నేను చూపిస్తాను. ఎప్పుడైతే మనం బండి గురించి మాట్లాడుకుందాం. వచ్చేయండి గైస్, ఇది వచ్చేసి ఐక్యూబ్ ఎక్స్ఈవి
ఇది వచ్చేసి ఐక్యూఎక్స్ ఆ బేస్ మోడల్ కాబట్టి ఈ వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంటుంది అని చాలామంది అంటున్నారు. కాబట్టి ఒకసారి చూద్దాం. అది వచ్చేసి కీ నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు డిక్కీలో నాకు బండి కొన్నాక ఏమేమి వస్తుందని నేను చూపిస్తాను. నేనైతే వెహికల్ కొనగానే చెప్పాను కదా ఇందాక నాకు పర్మిషన్ ఇస్తారు అని చెప్పాను కదా. నాకు వచ్చేసి ఇదే పేపర్ అది. దీనిలో నాకు ಒಂದು టీచర్కి ఇచ్చారు బండి కాలం పెట్టుకోనికి. ఇది వచ్చేసి పోలీసు వాళ్ళు పట్టుకుంటే చూడడానికి పర్మిషన్ పేపర్ అయితే ఇచ్చారు నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే మా బ్రదర్ ఇంతకుముందు ఇందులోనే టీవీఎస్ షోరూంలో టీవీఎస్ వెహికల్ కొన్నాడు కాబట్టి మా బ్రదర్ డిస్కౌంట్ అడగడం వల్ల మన బ్రదర్కి డిస్కౌంట్ ఇవ్వకుండా మా బ్రదర్కి వెహికల్తో పాటు గిఫ్ట్గా ఒక రెడ్ కలర్ బండి కాంబినేషన్ ఒక హెల్మెట్ అయితే ఇచ్చారు. ఇది హెల్మెట్ ఇది నాకైతే బాగా నచ్చింది బండికి. అలాగే దీనికి కాంబినేషన్ బాగుంది, రెడ్కి రెడ్ మ్యాచింగ్. నాకైతే చాలా నచ్చింది. షోరూమ్ వాళ్ళకైతే ఎవరైతే షోరూమ్ మేనేజర్ ఉందో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి బ్యాటరీ. మీ అందరికీ కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్న వాళ్ళందరికీ నేను చెప్పేవాడు. ఇది వచ్చేసి బ్యాటరీ అండి. ఇది టీవీఎస్ బ్యాటరీ వేరేలా ఉంటుంది. అలాగే చిట్టక్ కానీ ఏతర్ కానీ వాళ్ళకి సంబంధించిన బ్యాటరీస్ వేరే ఉంటాయి. ఇది టీవీఎస్ బ్యాటరీ. ఇది వచ్చేసి ముందర సాకెట్ పెట్టాలి. ఎలా పెట్టాలనేది నేను ఒకసారి మా ఇంటికి వెళ్ళాక నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇది వచ్చేసి ఇక ప్లగ్ పెట్టాలి, మీ అందరికి తెలిసిందే. ఇది వచ్చేసి మోటార్. ఇది ఇంకా మోటార్ కాదు, ఫ్యాన్ లాగా ఉంటుంది. దీనివల్లనే మనకి ఛార్జింగ్స్ అనేది మన బండికి ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే లాస్ట్ టైం 2019లో వచ్చిన వెహికల్స్లో ఒక బెనిఫిట్ అయితే లేవు, కానీ ఇప్పుడు వచ్చిన వెహికల్స్లో చాలా బెనిఫిట్ ఉంది. ఏంటి అని అంటే ఇంతకుముందు వచ్చిన వెహికల్స్లో బెనిఫిట్ ఏం లేవు అని అంటే ఇంతగానం గూడ్స్ అంటే ఇంతగానం మనము లగేజ్ పెట్టుకోనికే స్పేస్ అయితే లేదు మన బండికి. ఇంతగానం లగేజ్ పెట్టుకున్నాక స్పేస్ అయితే ఏ బండికి ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్స్లలో ఆ ఫెసిలిటీ ఉంది. నాకైతే ఇంతగానం ఇచ్చారు. మా బ్రదర్కి అయితే ఇంతే వచ్చింది. నేను అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మా బ్రదర్ వెహికల్ కూడా చూపిస్తాను. ఇంతే వచ్చింది మా బ్రదర్కి అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే మన టీవీఎస్ ఎలక్ట్రిక్ వెహికల్లో ఇంకా బెనిఫిట్ మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. అది కూడా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ బండిలోకి వచ్చినాయి. అవి కూడా నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు మన బండికి. స్లీపింగ్ నాట్ స్లీప్ ఏదైనా పర్వాలేదు, మొబైల్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అన్న షోరూమ్ వాళ్ళైతే మనకు చెప్పారు. సో గైస్ ఇప్పుడు మనం బ్యాటరీ గురించి చూసుకుంటే మాత్రం 3.4 kW నాన్ డ్యూరబుల్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు షోరూమ్ వాళ్ళు. దీన్ని ఛార్జింగ్ చేసే విధానం ప్రకారం మనం చూసుకుంటే 0 నుంచి 80% అయితే 4.5 hours అయితే పడుతుందని కంపెనీ వాళ్ళు అంటున్నారు. 0 నుంచి 100% అయితే 5 hours పడుతుంది అంటున్నారు. కానీ రియాలిటీగా మాత్రం 0 నుంచి 100% అయితే 5.5 hours అయితే పడుతుంది. ఎవరైతే ఈ వీడియో చూసాక వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ వాళ్ళు తీసుకుంటారో వాళ్ళు మాత్రం 15 ampere ప్లగ్స్ దానిలోనే బయట ఛార్జింగ్ అయితే పెట్టుకునే కాబట్టి చూసుకొని కొనుక్కోండి గైస్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముంగల టైర్ గురించి మాట్లాడుకుంటే ముంగల మాకు మన 220 mm డిస్క్ బ్రేక్ అయితే కంపెనీ అయితే మనకి అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ముంగల టైర్ వచ్చేసి కూడా ఆ ట్యూబ్లెస్ టైర్కి ఈ టైర్ పంక్చర్ అయినా కూడా ఒక 2-4 kilometers అయితే మన వెహికల్ అయితే వెళ్తుంది. సో గైస్ బ్యాక్ సైడ్ అయితే మనకి 130 mm గమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్ ఇచ్చారు, కానీ బ్యాక్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వలేదు గైస్. తర్వాత మనం చూసుకుంటే మాత్రం సీట్ కింద ఒక క్యారీ వుడ్ అయితే ఇచ్చారు. క్యారీ వుడ్ అయితే ప్లాస్టిక్ ఓకే అని అయితే అనలేము, బట్ బెటరు. ముందర ఒక క్యారీ వుడ్ ఇచ్చారు, ఇది కూడా ఓకే, బట్ ఇదైతే ఇది కూడా ప్లాస్టికే ఇచ్చారు. ఏంటంటే కింద ఈ క్యారీ వుడ్ అయితే 1-3 kgs అయితే మిగలుతుంది. ఏమున్నా ముంగల పెట్టుకోవడం అయితే బెటర్ అనేది నా ఒపీనియన్. సో గైస్ ఈ బండిలో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈ బండికి ఒక హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఈడ ఉంది ఈ హ్యాండ్ బ్రేక్ అయితే. ఈ బ్రేక్ పక్కనే ఒక చిన్న బటన్ ఉంది చూడండి, నేను చూపిస్తున్నాను. ఇదే ఈ హ్యాండ్ బ్రేక్. ఈ వెహికల్ పెద్ద బెనిఫిట్ ఇదే గైస్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన బటన్స్ కాడికి వచ్చాం. ఈ పైన బటన్ ఉంది కదా ఫస్ట్ బటన్ పైకి నొక్కితే లైట్ ఇంక్రీజ్ అవుతుంది, కిందికి నొక్కి డిగ్రీగా అవుతుంది, లేకపోతే సైడ్ ఇండికేటర్స్. ఇది వచ్చేసి ఆర్ఎన్. సో గైస్ ఇది యాక్సిడెంట్ పక్కన సిల్వర్ కలర్లో డిజైన్ అయితే బాగా ఇచ్చారు. బ్రేకులు కానీ ఇవన్నీ నాకైతే బాగా నచ్చింది ఈ వెహికల్లో ఉన్న ఫీచర్స్. సో
సో గైస్ ఫస్ట్ బటన్ వచ్చేసి పార్కింగ్ సింబల్ బటన్. ఆ బటన్ నొక్కి 2 లైట్స్ పార్కింగ్ లైట్స్ అయితే ఆన్ అవుతాయి. మన కార్లకి ఎలా ఉంటుందో అలాగే ఈ వెహికల్ కూడా ఆప్షన్ ఇచ్చాడు. సెకండ్ బటన్ వచ్చేసి బ్యాక్ మోడ్ అలాగే పార్కింగ్ మోడ్. బ్యాక్కి వెళ్తాయి కానీ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఏం లేదు గైస్, లాంగ్ ప్రెస్ బ్రేక్ అనేది లాంగ్ ప్రెస్ నొక్కి ఆ బటన్ గట్టిగా నొక్కితే మన బ్యాక్ గేర్ అయితే పడిపోయి టీ సౌండ్ అయితే వస్తుంది. అది నేను మీకు తర్వాత నెక్స్ట్ మీకు డైరెక్ట్ నేను చేసి చూపిస్తాను. ఈ కింద బటన్ వచ్చేసి స్పోర్ట్స్ మోడ్ ఎకో మోడ్. స్పోర్ట్స్ మోడ్ ఎకో మోడ్ ఏంటి అనగానే నేను తర్వాత మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఛార్జింగ్ పెట్టేది. మనం ఛార్జర్ని మీకు చూపించాను కదా కేబుల్, ఆ కేబుల్ దీనికి పెడితే ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది గైస్. ఫ్రెండ్స్ ఇంకా సీటు గురించి మనం మాట్లాడుకుంటాం మాత్రం మీరు సీటు చూడండి ఎంత రిలాక్స్గా స్టైలిష్గా ఉందో. సీటు పరంగా సీటు కూడా చాలా మెత్తగా, లోపల స్పాంజ్ పెట్టారా ఏం పెట్టారు నాకైతే తెలియదు కానీ సీటు మాత్రం చాలా మెత్తగా చాలా బాగుంది. చూడండి గైస్, ఒకసారి నేను నొక్కుతున్నాను చూడండి ఎంత మెత్తగా ఉందో చూడండి. చిన్న వేలుతో నొక్కుతూనే మెత్తగా పడిపోతుంది. గైస్ బ్యాక్ సైడ్ అయితే యాంగిల్, పట్టుకునే యాంగిల్ మాత్రం చాలా రియాలిటీగా డిజైన్ అయితే చేశారు. పట్టుకోనికి గ్రిప్ ప్లస్ మెత్తగా ఉండాలి అన్నట్టుగా డిజైన్ అయితే బాగా చేశారు. సో గైస్ ఇంకోటి ఏంటంటే మనం ముందర కాలు పెట్టుకునే పుట్టు అక్కడ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు అని అంటే ఏదైనా లగేజ్ పెట్టుకొని మనం ఒకవేళ వెళ్ళామంటే కాలు పెట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ముందర చాలా చిన్నగా ఇచ్చారు కదా. కానీ ఏం కాదు, మనం అడ్జస్ట్ అవ్వకు పైకి నడుపుకోవడం బెటర్. నా ఒపీనియన్ ప్రకారం అయితే పర్వాలేదని నాకు అనిపిస్తుంది. మీ అందరికి ఎలా అనిపిస్తుంది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో గైస్ ఇప్పుడైతే మనం లైట్ల గురించి మాట్లాడుకుంటే మాత్రం లైట్ని అయితే ఎల్ఈడి లైట్స్ అయితే టీవీఎస్ ఐక్యూబ్కి అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఎల్ఈడి లైట్ మీరు చూస్తున్నారు పైన యూ షేప్లో అయితే ఇచ్చారు మనకైతే. ఇంకోటి ఎల్ఈడి లైట్ యూ షేప్లో వచ్చి దాని కిందనే బ్లాక్ కలర్ బాడీ చేసి దానిపైన టీవీఎస్ అని వైట్ కలర్లో కాంబినేషన్ బాగా ఇచ్చారు. అలాగే కింద కూడా ఒక ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. కింద కూడా ఒక వైట్ కలర్ ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చారు చూడండి మీరు కూడా. కింద ఒక ఎల్ఈడి లైట్ ఇచ్చారు, దాని తర్వాత పైన ఒక ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇండికేటర్ కూడా ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు నేను ఇండికేటర్ కూడా వేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ కూడా ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు వాళ్ళైతే, కానీ బాగుంది. ఆ డిక్కీ కీ వచ్చేసి ఇప్పుడు మనకైతే లెఫ్ట్ సైడే ఇచ్చారు కదా. ఇప్పుడు నేనైతే మీకు చేయి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఆ డిక్కీ కీ వచ్చేసి మనకైతే లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. ఈ కీ పెట్టి డిక్కీ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ లుక్ అయితే చాలా అగిరిపోయింది, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే ఓ పార్క్ అసిస్ట్ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. అది ఏంటంటే నాకైతే ఐడియా లేదు. నేను కనుక్కోడానికి మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. బ్యాక్ సైడ్ కూడా ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు కదా. బ్రేక్ కానీ ఇండికేటర్వి కానీ ఎల్ఈడి లైట్స్ బ్యాక్ సైడ్ కూడా, ఫ్రంట్ ఎల్ఈడి లైట్స్, బ్యాక్ సైడ్ కూడా ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. నాకైతే బాగా నచ్చింది. इसमें नीचे की ओर यहाँ पर टीवीएस की ब्रांडिंग है 3D में. नीचे आप यहाँ पर पाओगे इसमें नंबर प्लेट लाइट और रियर मडगार्ड फुल फाइबर मेड. दोस्तों इस स्कूटर की अभी ऑन रोड प्राइस है 1,50,512 గైస్ చూశారు కదా, ఇది గూడ్స్కి సంబంధించిన వెహికల్కి ఎంత గూడ్స్ స్పేస్ ఎలా, బ్యాటరీ ఎలా ఇచ్చారు, హెల్మెట్ ఇచ్చారని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే దీనిలో ఛార్జింగ్ పెట్టుకునే ఆ బెనిఫిట్ కూడా ఇచ్చారు కాబట్టి అది కూడా మీకు చెప్తాను. ఇంకోటి ఏంటంటే పాత వెహికల్స్కి ఉన్న మైనస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే సీట్లు ఇది కూడా ఎక్కువ ఇచ్చారు ఈ బండికి అయితే. పాత వెహికల్స్కి అంత లేదు. అది కూడా నేను ముందు నెక్స్ట్ వీడియోలో అదే చూపిస్తాను మీకు. ఈ వెహికల్కి ఇచ్చినంత సీటు వెడల్పు కానీ అట్లనే బండి కూడా చాలా హైట్ ఇచ్చారు ఈ వెహికల్కి. వెనకాల కొంచెం హైట్ ఉంది, కింద మాత్రం ముందర మాత్రం బాగానే ఉంది, వెనకాల మాత్రం కొంచెం హైట్ ఇచ్చారు ఈ బండికి. దీనిలో ఉన్న బెనిఫిట్ అది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చాలా వెహికల్స్ ఎలా ఉంటాయంటే, మన మామూలు వెహికల్స్ ఎలా ఉంటాయంటే మనం కీ ఆన్ చేయగానే, బ్రేక్ నొక్కగానే, సెల్ఫ్ నొక్కగానే బండి ఆన్ అయిపోతే మనం వెళ్ళిపోతాం. కానీ ఎలక్ట్రిక్ వెహికల్లో అది లేదు, ఆ ఆప్షనే లేదు. ఎందుకు లేదనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను రండి ఒకసారి.
ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను కీ ఆన్ చేస్తున్నాను. టీవీఎస్ ఐక్యూబ్ అని వచ్చింది కదా. ఇప్పుడు ఛార్జింగ్ వచ్చేసి నాకు 63 కిలోమీటర్స్ 53% ఉంది. 53% ఉందంటే నేను ఆల్మోస్ట్గా 63 కిలోమీటర్స్ పోవచ్చు. ఇప్పుడు 63 అంటే పక్కా 63 కిలోమీటర్స్ ఇస్తాగా బ్రో అని అడిగే కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు నేను చెప్తున్నా 100% ఛార్జింగ్ ఇస్తే 100 కిలోమీటర్స్ పక్క గ్యారెంటీ ఇస్తుంది. దానికి బాధ్యత నేను ఆమె కూడా ఇస్తున్నా. ఎందుకనంటే నేను ఇంతకుముందు మా బ్రదర్ బండి నడిపాను, మా బ్రదర్ బండి చూసాను కాబట్టి నేను ఇది కొనుక్కున్నాను కాబట్టి నేను మీకు కూడా సజెషన్ ఇస్తున్నా. ఎలక్ట్రిక్ టీవీఎస్ వెహికల్ అయితే పక్క కొనుక్కోండి. ఇప్పుడైతే నేను కీ అయితే ఆన్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను బండి స్టార్ట్ చేసిన, బ్రేక్ నొక్కిన, సెల్ఫ్ నొక్కిన, కానీ నో యూస్. బండి ఆన్ అయిపోలేవు, యాక్సిడెంట్ ఇస్తున్నా వెళ్తలే. కానీ ఇప్పుడు నేను స్టాండ్ రిమూవ్ చేస్తే బ్యాక్. ఇప్పుడు నేను స్టాండ్ రిమూవ్ చేసినా కదా, ఇప్పుడు నేను సెల్ఫ్ నొక్కితే బండి ఆన్ అయిపోతుంది. గాయస్ ఇప్పుడు నేనైతే సెల్ఫ్ నొక్కున్నా కదా, సెల్ఫ్ నొక్కగానే ఇప్పుడు మోటార్ అయితే ఆన్ అయిపోతుంది. చూశారు కదా, ఇప్పుడైతే వెహికల్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు నేను యాక్సిడెంట్ తిప్పుతున్నా, ముందుకు వెళ్తుంది. ఇప్పుడు నేను ముందుకైతే ఆన్ చేసినా కదా గాయస్, ఇప్పుడు చూడండి ఇట్లా ముందుకైతే ఆ వెహికల్ అయితే వెళ్తుంది. అంటే దీనిలో బెనిఫిట్ ఏంటంటే స్టాండ్ గీస్తేనే వెహికల్ ఆన్ అవుతుంది, స్టాండ్ గీస్తేనే వెహికల్ ముందుకు వెళ్తుంది. ఎందుకు అంటే చాలామంది స్టాండ్ లేకుండా వెహికల్ మీద వెళ్ళడం, చాలామంది కింద పడడం, ప్రమాదం తెచ్చుకోవడం చాలా జరుగుతుంది కదా. టీవీఎస్ని ఒక బెనిఫిట్ ఆఫర్, ఒక మంచి ఫ్యూచర్ పెట్టింది. ఈ విషయంలో నేను టీవీఎస్ అయితే చాలా థ్యాంక్స్ చెప్తుంటా. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇండికేటర్. సో గైస్ నేను ఇందాక మీకు చెప్పాను కదా, బ్యాక్ వెళ్ళే ఆప్షన్ ఎలా, ఏ బటన్ నొక్కితే బ్యాక్ వెళ్తుందో ఒక నేను చేసి చూపిస్తానని చెప్పాను కదా, అది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఒకసారి చూడండి గైస్. మీరు ముందు ఉన్న టీవీఎస్ వెహికల్స్లలో బ్యాక్ మన కార్లకు కానీ ఆటోలకు కానీ బ్యాక్ గేర్ వేస్తే బ్యాక్ వెళ్తుంది. అలా ఏ వెహికల్స్లో ఎలక్ట్రిక్ స్కూటీస్లలో టీవీఎస్ బ్యాక్ గేర్ కూడా ఆప్షన్ ఇచ్చింది. ఆ బ్యాక్ గేర్ ఎలా అనేది కూడా నేను చూపిస్తాను. ఒకసారి ఇక్కడికి ముందర్ బ్రేక్ కానీ వెనక బ్రేక్ కానీ ఏదైనా ఒకటి బ్రేక్ నొక్కి ఈ పైన బటన్ ఉంది కదా, ఫస్ట్ బటన్, ఈ ఫస్ట్ బటన్ ఉంది కదా, ఈ బటన్ని గట్టిగా నొక్కంగానే ఇక మనకి వచ్చేస్తుంది. బ్యాక్ గేర్ ఆన్ అయింది కదా, ఇప్పుడు మీరు చూస్తుందండి ఇక బ్యాక్ గేర్ ఆన్ అయింది. టీ 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 అది సౌండ్ కూడా వస్తుంది మన వెహికల్. అంటే వెహికల్ కార్లకు ఎలా వస్తుందో అలా వెహికల్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఒక కాలు పైన పెడుతున్నా, ఈ కాలు ఇట్లనే గాల్లో లేపుతున్నా, చూడండి బ్యాక్ గేర్ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకేనా గైస్? ఇంకో నేను ఏమంటున్నాను, కాలు గాల్లో లేపినా కూడా, నేను గాల్లో లేపినా కూడా బ్యాక్ గేరు వేయంగానే నేను గాల్లో లేపినా కూడా యాక్సిడెంట్ పొందని వెహికల్లోకి వెళ్ళిపోతుంది కదా. ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ను అనంటే ఇదే రైట్. కాబట్టి నేను ఇచ్చే సొల్యూషన్ ప్రకారం ఎవరైనా మీ వాళ్ళకి ఎవరికైనా చెప్పేవారు ఎలక్ట్రిక్ వెహికల్ కనుక్కోండి. ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్న ఫ్యూచర్ బాగుంటుంది. అలాగే మన సొసైటీ పెట్రోల్ కాలుష్యంతో మన ప్రాణాలకి మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల మనం ఒక్క సేవ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోండి, అలాగే మన ప్రకృతిని కాపాడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్. సో గైస్ నేనైతే రోడ్డు మీద బండి నడిపే వీడియో నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఎలక్ట్రిక్ వెహికల్కి నార్మల్ వెహికల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది డ్రైవింగ్లో. కాబట్టి నేను నార్మల్ బండి రోజు నడిపి ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ నడిపితే నాకు చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. అలాగే సౌండ్ ఎలాంటిది అయితే లేదు, చాలా హ్యాపీగా ఉంది నేనైతే బండి తీసుకున్నాను. అలాగే నేనైతే హెల్మెట్ పెట్టుకోలేదు, ఎందుకంటే కేవలం వీడియో కోసం. కానీ రోడ్డు మీద బండి నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా బండి నడపండి గైస్. నన్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలాగే మేము ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా కావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.